మొదటి ఉత్తరం చూద్దామండి. కళ్యాణి కాకినాడ నుంచి రాస్తున్నారు. మహా సంప్రోక్షణ అంటే ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రోక్షణము అంటే నీళ్ళని అలా చల్లుతూ ఉండడము అర్థం. ఓ అపవిత్రమైనటువంటి వస్తువుని పవిత్రీకరించడం లేదా పవిత్రీకరించబడ్డ వస్తువుని మరింత పవిత్రంగా చేయడం కూడా ప్రోక్షణం కిందకి వస్తుంది. ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జేద సాతన మహీరణాయ చక్షసేయవ శివతమో రసస్థస్య భాజేతేయన ఇలా మంత్రాలున్నాయి. వాటిని చల్లుతూ వ్యక్తి మీద అలా సంపూర్ణంగా అతనిలో ఉండేటటువంటి శారీరక దోషాలు, మానసిక దోషాలు, దాంతోపాటు ఆలోచనలో బుద్ధిలో ఉండే దోషాలని తొలగిస్తూ చేసేటువంటి విధానం ఇది. అపవిత్ర పవిత్రో వా సర్వ అవస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్య ఆభ్యంతర శుచి. మనకి మామూలుగా తెలుసు. చక్కగా స్నానాన్ని చేసి వచ్చిన అబ్బో ఆవిడ ఎన్ని నగలేస్తుంది, ఎంత సంపాదిస్తాడు ఆయన అని ఇలా అనుకున్నాం. ఈ స్నానం చేసిన శారీరక శుభ్రత ఈ మానసిక అపవిత్రత కారణంగా పోయింది. అంచేత బాహ్య ఆభ్యంతర, బాహ్య అంటే బయటిగా, ఆభ్యంతర అంటే లోపలగా, శుచిత్వం పవిత్రం కావాలి అంటే అదిగో అపవిత్ర పవిత్రం అని చదువుకున్నారు. ప్రోక్షణ అంటే ఒకప్పుడు నిజంగా పూర్వపు రోజుల్లో నడిచేటటువంటి త్రోవని కూడా నీళ్లు చల్లుకుని అప్పుడు నడిచేవారు. ఇప్పటికి కూడా సన్యాసులైనటువంటి వారు, మఠాధీశ్వరులైన వాళ్ళు, యతులైన వాళ్ళు వస్తూ ఉంటే ముందుగా మామిడి ఆకులతో నీళ్ళని చల్లుతూ ప్రోక్షణ చేస్తూ అలా తీసుకొస్తారు. ఆ ఉండేటటువంటి మార్గం అశుచి అయినట్టయితే ఆ అశుచి విధానం పోయి శుచి విధానం ఏర్పడుతుంది. దీన్ని ప్రోక్షణం అంటారు. సంప్రోక్షణం అంటే సమ్యక్ ప్రోక్షణం, సంపూర్ణంగా ప్రోక్షణ చేయడం, సరైన విధానంగా ప్రోక్షణ చేయడం. ఊరికే నీళ్ళని పెద్దదైనటువంటి కలశంలోనికి గంగా, యమున మొదలైన నదులన్నింటినీ ఆవాహనం చేసి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వ వేదాలని ఆవాహనం చేసి ఉండేటటువంటి కలశంలోని జలంతో చేయడం. దాంతోపాటుగా సంప్రోక్షణము అంటే మంత్రాలని చదువుతూ అంత మాత్రమే కాకుండా చేయడం, అది ప్రోక్షణం అయితే ఇది సంప్రోక్షణం. మహా సంప్రోక్షణం అంటే పురాణోక్తంగా కాకుండా వైదికమైనటువంటి మంత్రాలని చదువుతూ సంపూర్ణంగా అదే పనిని చేస్తూ చేయడం ఏదైతే ఉందో అది మహా సంప్రోక్షణం. ఆశ్చర్యం అన్నమాట. ఇంకంటే అలా చేసిన తర్వాత ఇంకా ఏ విధమైన అపవిత్రత అక్కడ లేకుండా ఉండేలా చేయడం. ఉదాహరణకి అంటే పోలిక సరికాదు కానీ అర్థమయ్యేందుకు మనవి చేస్తున్నాను. మనం ఇంట్లోకి రాగానే వస్త్రాలన్నింటినీ తీసేసి స్నానం చేసిన తర్వాత శుచి అయిన వస్త్రాలని కట్టుకుంటాం. అదే వైద్యుడైనట్టయితే ఆ వస్త్రాలను తీసేసి శస్త్రచికిత్స చేయడానికి వెళ్ళే ముందు ప్రత్యేకంగా ఏ విధమైన తన నుండి క్రిమి కీటకాలు ఎవరికి సోకకుండా తాను ఎవరికి చికిత్స చేయబోతున్నాడో ఆ రోగికి తన ద్వారా ఏది ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ప్రత్యేకమైన వేషాన్ని వేసుకుంటాడు. అది కూడా మహా సంప్రోక్షణ కార్యక్రమం లాంటిదే. పోలిక సరికాదని ముందే మనవి చేశారు. ఇంకప్పుడు సంపూర్ణమైన పవిత్రత వైద్య విధానంగా కలుగుతుంది. అతని ద్వారా రోగికి ఏ విధమైనటువంటి చికిత్సలోనూ ఇబ్బంది ఇతని ద్వారా కలగదు. అలా దైవం దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు మనం ఎంత అపవిత్రంగా ఉన్నా మహా సంప్రోక్షణ చేశాక ఆయన సంపూర్ణమైనటువంటి పవిత్ర రూపంలో ఉన్నటువంటి వాడు మన ద్వారా అపవిత్రుడు కాకుండా ఉండే స్థాయికి ఆ పవిత్రతని పెంచేందుకు ఏర్పాటు చేసే కార్యక్రమం మహా సంప్రోక్షణ కార్యక్రమం.